హాయ్ హలో నమస్తే. పరగడుపున మీరు మంచినీళ్ళు తాగుతున్నారా? అయితే మీకు ఒక విషయం తెలుసా? పరగడుపున మంచినీరు తాగటం వల్ల అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయం మీకు తెలుసా? ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారణగా ఈ మంచినీరు పనిచేస్తుందని వైద్యశాస్త్రం కూడా చెబుతుంది. నీటిని ఎక్కువగా తాగని వారు కూడా ఒకసారి మరలా ఆలోచించండి. నిద్ర లేవగానే 1.5 లీటర్ మంచినీటిని తాగాలి. తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ విషయాన్ని నిపుణులు మరీ తెలియజేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? మంచినీళ్ళు తాగడం ప్రారంభించండి. పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్ళు తాగడం వలన పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్త రక్తం తయారీని, కండర కణాల వృద్ధికి దోహదపడుతుంది. పొద్దున్నే కనీసం 1/2 లీటర్ నీటిని తాగడం వలన 24% శరీర మెటాబాలిజంని పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్త కణాలను శుద్ధి చేయడం వలన శరీరంలోని మలినాలు తొలగుతాయి. దీంతో శరీరం ఛాయ ప్రకాశిస్తుంది. శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంథుల వలన రోజువారీ కార్యక్రమంలో ఎలాంటి ఆటంకం లేకుండా శరీరం ద్రవ పదార్థాన్ని కోల్పోకుండా ఇన్ఫెక్షన్ దరిచేరకుండా పోరాడుతుంది. ఉదయం పరగడుపున రోజు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే సుమారు 2 నుంచి 3 గ్లాసుల వరకు మంచినీళ్ళు తాగడం. ఇది ఆరోగ్యానికి మంచిదంటారు కదా, నిజమేనా? ఒకవేళ నిజమే అయితే ఎందుకు? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం నిద్ర లేచిన వెంటనే పరగడుపున కనీసం 250 మిల్లీలీటర్ నుంచి 650 మిల్లీలీటర్ల వరకు దాదాపుగా 3 గ్లాసుల నీరు తాగాలి. ఇలా చేయటం వల్ల శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శక్తి స్థాయిలు పెరుగుతాయి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఉదయం ఎంత నీరు తాగాలి అనేది మీ వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే మంచినీరు తీసుకునేటప్పుడు కొంతమంది అలా గ్లాసుల నీరు మొత్తం తాగుతూ ఉంటారు. ఇలా చేయటం కూడా మంచిది కాదు. మంచినీరుని ఎప్పుడూ కూడా ఒక గుటక తీసుకొని చప్పరిస్తూ ఆ నీటిని మింగాలి. అలాగే మనం టీ, కాఫీలని ఎలా తాగుతామో ఆ పద్ధతిలో మంచినీరు తాగితే అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఉదయం తిప్పతీగ నీటిని తీసుకోవడం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. తిప్పతీగని సంస్కృతంలో అమృతవల్లి అని అంటారు, హిందీలో గిలోయ్ అని పిలుస్తారు. రోజుకి 5 ఆకులు తీసుకోవాలా లేక తక్కువ తీసుకోవాలనే దాని పరిమాణాన్ని బట్టి ఉంటుంది. ఇవి బాగా ఎదిగితే పెద్ద పరిమాణాలకు వస్తాయి, అప్పుడు 2 ఆకులు సరిపోతాయి. అలా కాకుండా మరీ చిన్న ఆకులు 5 తీసుకోవడం మంచిది. ఇక తిప్పతీగని తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే ప్రధానంగా రక్తంలో షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది. ఉదాహరణకు ఉబ్బసం, దగ్గు, ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్లు తిప్పతీగ నీటితో తగ్గుతాయి. ఈ తిప్పతీగలో యాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదయం జీలకర్ర నీళ్ళు తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది, బరువు తగ్గుతారు. జీలకర్ర నీటిలో మరిగించి తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. వాటితో పాటుగా మెంతులను కూడా వేసి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల మంచి ప్రయోజనం వస్తుంది. అలాగే ఉదయం పరగడుపున తేనె మరియు నిమ్మరసం కలిపిన నీటిని తాగడం కూడా ఒక ఆచారంగా వస్తుంది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే శరీర ఛాయ మరింతగా మెరుగుపడుతుంది. తేనె మరియు నిమ్మరసం జీర్ణక్రియకు సహాయపడతాయని నమ్ముతారు. తేనెలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఎంజైములు ఉంటాయి. అయితే నిమ్మరసం జీర్ణక్రియకు సహాయపడే లక్షణాలని ప్రేరేపించడంతో సహాయపడుతుంది. ఉదయాన్నే మనం చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఆలస్యంగా నిద్రలేచినప్పుడు అలసటగా గురై ఉంటాం. పరగడుపున సోడా కానీ ఇతర శీతల పానీయాలను కానీ తాగకూడదు. వాటి వల్ల జీర్ణాశయంలో పనిచేసే ఆమ్లాలు విడుదలవుతాయి. ఇవి చాలా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. వికారం, వాంతులు వంటివి బాధిస్తాయి. వీటన్నిటికంటే మంచినీళ్ళు తాగడం చాలా ఉత్తమం. అయితే కొందరు ఉదయాన్నే లేవగానే కాఫీ, టీలను కూడా సేవిస్తూ ఉంటారు. ఇవి కూడా ఆరోగ్యానికి అంత సహాయకారులు కావు. ఉదయాన్నే టీ, కాఫీలు సేవించడం వల్ల కొంతకాలం తర్వాత అనారోగ్య లక్షణాలు మనకి తప్పకుండా కనిపిస్తాయి. అందుకే ఉదయాన్నే లేవగానే 2-3 గ్లాసుల మంచినీరు తాగడం అన్నిటికంటే ఉత్తమమైనది. నిద్ర లేవగానే వాకింగ్ కానీ జాగింగ్ కానీ వెళ్లే ముందు 1 కప్పు గ్రీన్ టీ తాగి వెళ్ళడం మంచిది. అలాగే యోగా చేయడానికి ముందు కూడా గ్రీన్ టీ తాగడం చేయాలి. పొట్టలో ఏమీ లేకుండా పరగడుపున వ్యాయామం చేయడం వల్ల కొవ్వు త్వరగా కరగదు. పరగడుపున అరటిపళ్ళు కానీ లేదా మరే ఇతర పళ్ళైనా కానీ తీసుకోకూడదు. అరటి పండులో మెగ్నీషియం ఉంటుంది. అది పొద్దున్నే శరీరానికి ఎక్కువ మోతాదులో అందడం అంత మంచిది కాదు.